సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఎన్ని బోట్లు కొట్టుకొచ్చాయి సార్? ఆ డ్యామ్ని హిట్ చేసింది ఎన్ని బోట్లు? 5 బోట్లు. 3 బోట్లు ఉషాద్రి గారికి సంబంధించింది. ఈ ఉషాద్రి గారు ఎవరికి బంధువు అని చెప్తున్నారు? కోమటి రామ్మోహన్ గారికి బంధువు అని చెప్తున్నారు. కోమటి రామ్మోహన్ గారికి కోమటి జయరాం గారు బంధువు. కోమటి జయరాం గారు ఎన్ఆర్ఐ వింగ్ విభాగ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఎవరి క్లోజ్ సార్ వీళ్ళు? అంటే తెలుగుదేశం పార్టీయే కుట్ర పన్నిందా? ఒకవేళ మీరు చెప్పే వాదనే నిజమైతే, ఆ బోట్లు కావాలని హిట్ చేసి కొట్టింది వాస్తవం అయితే, ఒకవేళ దాన్ని కావాలనే ఎవరన్నా వదిలి ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే చేసి ఉండాలిగా. ఇదిగోండి, ఇది ఉషాద్రి గారి యొక్క ఫోటో. జూమ్ చేయండి. ఉషాద్రి గారి ఫోటో. దీనిలో ఎవరితో ఉన్నారండి? ఉషాద్రి గారు లోకేష్ గారితో ఉన్నారు. అంటే ఎవరు సార్ ఈ నాయకుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా, తెలుగుదేశం నాయకుడా? పెయింట్లు వేయడం, పెయింట్లు మార్చడం మీకు పెద్ద కష్టమైనటువంటి పని కాదే. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ కోణాన్ని మీరు గమనించాలి. 5 బోటుల్లో 2 బోట్లు మన టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా ఉన్నాయంటే. ఎవరి చేతిలో ఉంది సార్ టూరిజం డిపార్ట్మెంట్? మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు? ఈ 3 నెలల కాలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? మీ ప్రభుత్వం యొక్క అండ లేకపోతే ఏ వ్యక్తి అయినా అక్రమంగా ఇసుకని తరలించగలుగుతాడా? అక్రమం కావచ్చు, సక్రమం కావచ్చు. ఎవరు తొలగించగలుగుతారు? ఎవరు తరలించగలుగుతారు? ఎవరి బోట్లు నదిలో ఉండగలుగుతాయి? మా ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందే అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మా బోట్లు నీటిలో ఉండి అక్రమ ఇసుకని తరలిస్తున్నారని చెప్పడంలో అర్థం ఉంటుందా? ఆడలేక మధ్యలో ఓడు. ఒక చిన్న బిడ్డని చంపివేస్తే ఈ రోజుకి శవాన్ని కనిపెట్టలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం ఇది. తప్పించుకోవాలి. బోట్లు వచ్చాయి, బోట్లు కట్టివేసింది గమనించలేకపోయారు. లంగరు వేశారా, తాళ్ళు కట్టారా, వీళ్ళే చెప్తున్నారు. బిల్డింగ్లే కూలిపోతున్నటువంటి ఈ విపత్తులో లంగర్ లాగుతాయా, తాళ్ళు లాగుతాయా? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? నిండు కుండలాగున్నటువంటి డ్యామ్ మీద బోట్లు ప్రాపర్గా సెక్యూర్గా పెట్టున్నాయా లేదా గమనించాల్సినటువంటి వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలో కాదా ఉండేది? అంటే ఇది మీ ప్రభుత్వం యొక్క తప్పిదం కాదా? ఈ బోట్లని హిట్ చేయించింది మీ నాయకులే అయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం మీది, ఇసుక రవాణా మీది, మీ చేతిలో మీ కనుసన్నల్లో సాగేటటువంటి వ్యవహారాలన్నీ మీ వైపును పెట్టుకొని మా ప్రభుత్వం మీద నిందలు వేయడం అంటే ఇది తప్పించుకునేటటువంటి కార్యక్రమం, డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం తప్ప దీనిలో ఎలాంటి నిజం లేదు. మన పర్యాటక శాఖకి సంబంధించిన బోట్లు వచ్చాయంటే అవి ఎవరు వదిలేరు? పర్యాటక శాఖ వదిలిందా? అంటే అది కూడా మీ చేతిలోదే కదా. కాబట్టి ఇదంతా కూడా కావాలని చేసేటటువంటి ఒక కుట్ర, ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి ఒక కుట్ర. ఇది చాలా స్పష్టంగా మన కంటికి కనపడ్డట్టుగా అర్థమవుతుంది.